ఇప్పుడు నువ్వు లేచి నీ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పుమనెను. ఆదికాండము 35 మొదటి వచనం. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట అగో ఏశావు ఎదుట నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పెను. ఆమేన్. ఇటు వాక్యముల ద్వారా దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చేతులు ఎత్తాలని చెప్పానుగా, పదే చెప్పించుకుంటే ఎందుకండి? హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోండి. కాసేపే, ఒక గంట కూడా పట్టదు అనుకో. కాసేపు సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోండి, వాటి వైపు చూడకండి. ఇక కాలు గాలిన పిల్లిలాగా బయటికి లోపలికి ఇలాంటి పనులు ఏం పెట్టుకోకండి. దేవుని వాక్యం వింటూ ఆత్మచేత నింపబడుతూ దేవుని వాక్యములో ఆనందించండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీ ఇంటి వారు ఎవరైనా ఇక్కడ లేని పక్షాన అది ఎంతో బాధాకరమే. ఎందుకంటే వారానికి 7 దినములకు ఒక్కసారి దేవుడు నా సన్నిధిలో మీరు ఉండాలని చెప్పాడు. ఆయన ఆజ్ఞను పాటించనందుకు ఎంతో బాధాకరం కదా. కాబట్టి వారిని ఒకవేళ ఈ దినం రాకపోయినా వచ్చే వారానికైనా మీరు సిద్ధపరచుట ఎంతైనా మంచిది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లారా, ఆనాటి భక్తులు మోషే కాలంలోనైనా, అబ్రహామయ్య గారి, నోహాహు, మన పితరుల నాటి కాలాలలో వారి ఆనందం, వారి సంతోషం ఎవరంటే దేవుడే. ఆమేన్. వారి ఆనందము, వారి సంతోషము దేవుడే. వారి ధనమైన, వారి మదిలో కలిగేటువంటి పండుగ అయినా ఎవరయ్యా అంటే దేవుడే. వారి ఆశ అయినా, శ్వాస అయినా, వారి మనుగడైనా ఎవరినైనా అంటే దేవుడే. ఆ నాటి కాల భక్తులకు. కానీ ఈ రోజున్నటువంటి భక్తులకు మనం చూస్తే ఈరోజు నానా విధాలైనటువంటి లోక మనుగడలు వారికి శ్వాసగా, ధ్యాసగా, ఒక పునాదిగా వేసుకొని ముందుకెళ్తున్నారు. కానీ నామమాత్రంగా యేసు ప్రభు భక్తులు మేమని చెప్పుకుంటున్నారు. ఇది అంత తగదని సభాముఖంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ స్వాస్థ్యమైన, నీ బలమైన, నీ ఆనందమైన, నీ సంతోషమైన దేవుడై ఉండాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది చాలా మంచిది. అట్టి వారిని దేవుడు ప్రేమిస్తాడు. అట్టి వారి పట్ల దేవుని కృప ఉంటుంది. అట్టి వారిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని ప్రియ బిడ్డలారా, పరిశుద్ధ లేఖన గ్రంథాల్లో ఈ దినం మనం చదివిన మూలవాక్య ప్రకారంగా చూస్తే అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాక్ గారికి ఉన్నటువంటి ద్వితీయ కుమారుడైన యాకోబు
యాకోబు నేనే ఏశావునని కన్నులు కనబడని తన తండ్రి యొద్దకు వెళ్ళి దీవెన తీసుకొని, ఆ దీవెన ఎప్పుడైతే యాకోబయ్య పొందాడని పెద్దోడైన ఏశావుకు తెలిసిందో, అబద్ధం చెప్పి నువ్వు నాన్న యొద్ద దీవెన పొందుట ఇది సమంజసం కాదని ఇక తన అన్నైన ఏశావు కత్తి చేత పట్టుకొని తమ్ముడైన యాకోబును చంపాలని వెంటాడుతున్న సందర్భాన యాకోబు గుండె చేతిలో పట్టుకొని గిక్కిబుక్కిమంటూ ఎక్కడ ప్రాణం పోతుందో అని భయపడి వణికిపోతూ ఎక్కడో కానరాని దూరాన కొన్ని వందల కిలోమీటర్ల ప్రయాణం అక్కడ నివాసం చేస్తున్న తన మేనమామైన లాబాను దగ్గరికి ప్రయాణమైతూ అలా కొన్ని గంటల ప్రయాణం అనంతరం ఒక అరణ్యములో చీకటి పడినందున ఆ అరణ్యములో కాస్త నిద్రకు తాలిమై నిద్రపోదామని అలా నిద్రపోయినప్పుడు ఒక అద్భుతమైన కళ అతడు కన్నాడు. దేవుని పిల్లారా, ఏంటి ఆ కళ అంటే, అతడు ఏ స్థలములో అయితే ఒక రాయిని తన తలకు తలగడగా చేసుకొని కిక్కరణ్యములో క్రూర మృగాలు తిరిగి సంచరించే ఆ సమయాన గాఢ నిద్రలోకి వెళ్ళాడు. ఆయన కనిన కల ఏంటో తెలుసా? అక్కడ పడుకున్న స్థలంలోకి ఆకాశం నుండి ఒక నిచ్చెన దిగడం, ఆ నిచ్చెన పైనుండి దేవదూతలు కిందికి దిగడం, కొన్ని దేవదూతలు కింది నుండి మళ్ళా ఆకాశంలోకి ఎక్కి వెళ్ళడం. అద్భుతమైన మాట నేను చదువుతున్నప్పుడు ఈ ఉదయకాల సమయంలో నా మదికి ఆనందం కలగజేసిన మాట ఏందో తెలుసా? ఆ నిచ్చెనకు పైగా యెహోవా దేవుడు నిలబడి ఉండుట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సంతోషకరమైనటువంటి కళ, ఎంత ఆనందదాయకమైన కళ. దేవుని మందిరానికి పునాది వేయగలిగినటువంటి ఒక అద్భుతమైన కళ. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లారా, ఏ స్థలములైతే తాను భయపడుతూ తనకు తలకొక దిండుగా రాయిని చేసుకొని ఆ కిక్కరణ్యములో నిద్రపోయాడు, అదే స్థలములో ఆకాశం నుండి ఒక నిచ్చెన పైనుండి దేవదూతలు దిగుట ఎక్కుట, ఆ నిచ్చెన పైన పరలోకమందు దేవుడైన యెహోవా నిలబడి ఉండుట. అద్భుతమైన కళ, ఆశ్చర్యార్థమైన కళ, సంతోషకరమైన కళ. కొంతమంది కళలుగా అంటారండి నిద్రపోయినప్పుడు పనికిమాలిన కళలు, చావు కళలంట, పెళ్లి కళలంట. ఒకసారి నేను వైజాగ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు మధ్యరాత్రి 1:30 సమయంలో, అప్పటికీ నేను నిద్రపోను. ఇంకా నేను మెలుకునే ఉండి బెడ్షీట్ కప్పుకొనైనా మదిలో దేవుని స్తుతించుకుంటున్న ఆ సమయాన నా పక్కన ఉన్నోడు ఒకడు నవ్వుతున్నాడు. 2 చేతులు ఇట్లా కొట్టుకుంటూ ఆడు నా మూతి మీద ఒకటి కొట్టి ఆడు పక్క నవ్వుతుంటే నేను ఆ బెడ్షీట్ తీసి లేచి విని లేపాను. ఏందిరా నవ్వుతున్నావు అంటే, అన్నా నేను ఫ్లైట్లో ఎక్కానన్నా, అది కూడా మంచి సూపర్ ఫ్లైట్లో ఎక్కాను, అమెరికాకి వెళ్తున్నాను. నా సంతోషం పట్టరానిదన్నా. అబ్బా ఎంత బాగుందన్న ఫ్లైటు. వాడుగానే కళ. కొందరి కళలు ఇంత నీచంగా ఉంటాయి. ఒక ఆమె వచ్చేసి చెవుకడ నోరు పెట్టి, అయ్యా రాత్రి అద్భుతమైన కళ పడ్డది. ఏంటక్క అంటే, లేయ్యా
నా కుమార్తె వివాహము రంగ వైభవంగా చేస్తున్నానయ్యా. ఇక వినాలి. స్తోత్రం, హల్లెలూయా. రంగ వైభవంగా చేస్తున్నాను. ఆ వివాహంలో నేను కట్టుకున్నటువంటి శారీ 1,20,000 శారీ కొన్నాను, పట్టు చీర. ఇక నేను వేసుకున్న బంగారం మామూలుగా లేదు నాయనా. ఇక నేను ఆ పెళ్లిలో తిరుగుతూ ఉంటే అందరూ అమ్మో ఎంత విలువైన చీర, ఎంత విలువైన నగలు అని నా గురించే ముచ్చట. అబ్బా, నా హృదయం అంతా రాత్రి అంతా పొంగిపోయిందయ్యా. ఎంత సంతోషమో. అమ్మగారి పడ్డ కళ ఎంత పనికి మాలిన కళలో చూడండి. దేవుని పిల్లారా, ఇలాంటి కళలు కంటే కళలకే నువ్వు పరిమితమవుతావు, ఏం సాధించవు. స్తోత్రం, హల్లెలూయా. ముద్ద అన్నం తిన్నావా, చక్కగా మోకాళ్ళేసి చేతులెత్తి ప్రార్థన చేసుకొని ఒక అధ్యాయం బైబిల్ చదువుకొని పడుకున్న పడుకలో కూడా మెలుకోగలిగే ఆత్మలో దేవునికి స్తుతి చెల్లిస్తున్న సమయాన నువ్వు ఒక కళ గనాలి. ఆ కళ ఎలాంటిదో తెలుసా? పరలోక సంబంధమైన కళ గనాలి. ఆమేన్. దైవ నిమిత్తమై నీకు సిద్ధపరిచిన ఒక కళ కనాలి. ఆమేన్. దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి పునాది వేయగలిగిన ఒక కళ కనాలి. ఆమేన్. మందిరమును గూర్చిన ఒక కళ కనాలి. ఆమేన్, హల్లెలూయా. ఇది ఎంతైనా నీకు, నీ ఆరోగ్యానికి క్షేమము. పనికి మాలిన కళలు కానీ, నాకు ఈ కళ పడ్డది, ఆ కళ పడ్డది, వీడు ఇట్ట కాబోతుండు, వాడు అట్ట కాబోతుంది, ఈమె ఇట్లా కాబోతుంది అంటే అదే అవుతుంది. లేదు, అవి వస్తున్నావంటే వాటిని జయించి తేరుకొని క్రీస్తు కొండ, సియోను కొండ పైన నిలబడి దేవునితో మాట్లాడగలిగిన స్థాయి నీకు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లారా, సరే, ఈయన కనిన కళ అద్భుతమైన కళ. వెంటనే ఆ రాత్రి లేచాడు. లేచి ఏమంటున్నాడు? ఇక్కడ దేవుడున్నాడు, ఇది దేవుని సన్నిధి కలిగినటువంటి స్థలము, ఈ స్థలమందు దేవుడు ఉన్నాడని ఆయన అనుకొని తలగడగా పెట్టుకున్న రాయి ఒకటి తీసి అక్కడ పెట్టి దానిపైన నూనె వేసి, ఇది దేవుని మందిరమే గాని మరొకటి కాదు అని బేతేలు అని పేరు పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లారా, సరే, దేవునికి మహిమ కలుగును గాక. ఈ యాకోబయ్య ఇక దేవుని మందిరానికి పునాది వేశాడు. ఒక్కడే, ఎవరు లేరు, ఒంటరిగా ఒక్కడే ఒక రాయి వేశాడు, నూనె వేశాడు, పునాది వేశాడు. ఇది బేతేలు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని ఒక నామకరణం చేసి ఒక ప్రార్థన చేశాడు. ఏంటో తెలుసా? అయ్యా, నేను తిరిగి ప్రయాణమై వెళ్తున్నాను, నాకు అన్న వస్త్రాలు ఇస్తే చాలు, నాకు పట్టెడు అన్నము వస్త్రం ఉంటే చాలు చనిపోయేంత వరకు అని అన్నాడు. ఒకవేళ కాదు, నువ్వు కాస్తో కూస్తో నన్ను దీవించావనుకో, అందులో తిరిగి నీకు 10% ఇస్తా అని మొక్కుబడి చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చేసి వెళ్ళాడు. దేవుని పిల్లారా, వెళ్ళి తన మేనమామైనటువంటి లాబాను ఇంటిని చేరాడు. 1-2 సంవత్సరాలు తన గొర్రెలను మేపాడు, పశువులను, గాడిదలను, తనకున్నటువంటి మేకలను మేపాడు. 2 భార్యలు, 2 ఉపపత్నులు, ఎలాగలాగా మొత్తానికి చూసుకుంటూ ఒక 70 మంది సంతానం. అప్పటికే ఆయనకు ఆ 20 సంవత్సరాల అనంతరం ఒక 13 మంది పిల్లలయ్యారు. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ఫరో రాజును ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు 70 మంది సంతానం అంట, మనవళ్ళు మనవసంత అంతా కలిపి. దేవుని పిల్లారా, అయితే మేనమామైన లాబాను గొర్రెలను మేపుతున్న సందర్భాల్లో మేనమామ ఇంటికి పోగానే మేనమామ ఆస్తి ఐశ్వర్యాలు పెరిగిపోతున్నాయి.
గొర్రెల మందలు మేకల మందలు విస్తారంగా అవుతున్నాయి. ఏంట్రా ఏ పూట గతిలేను నేను, ఈరోజు ఇంత ధనవంతుని అవుతున్నా, ఇంత కోటీశ్వరుని అవుతున్నా, ఇంతగా ఎదిగిపోతున్నా అని శకునము చూయించుకున్నాడంట. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా వైపు చూడాలి అందరూ. ఆమేన్, ఆమేన్. శకునము చూయించాడంట. ఆ శకునము చూయిస్తే శకునము వేసిన వాడు అన్నాడంట, నీ ఇంటికి వచ్చిన మేనల్లుడున్నాడే సామాన్యుడు కాదు, అతని పక్షాన సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఉన్నాడు. ఆమేన్. ఆయన నీ కుటుంబాన్ని దీవిస్తున్నాడని అర్థమైంది. దేవుని మందిరానికి పునాది వేసిన వ్యక్తికి ఉన్న అర్హత అది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని మందిరానికి పునాది వేసినటువంటి ఒక ఆసక్తి కలిగిన ఒక గొప్ప భక్తునికి ఉన్నటువంటి దీవెనలవి, ఆశీర్వాదాలవి. దేవుని పిల్లలారా, మందిరం అంటే అంత ఈజీ కాదండి. మందిరం అంటే అంత సులభం కాదండి. ఒక మందిరానికి పునాది ఒక్కడే ఏకాంతంగా అరణ్య ప్రాంతంలో పునాది వేసి రాయి పెట్టి నూనె వేసి ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు ఇది అని ప్రకటన చేసుకొని మనసులో నిశ్చయించుకొని ముద్ర వేసుకొని తన మనుగడ జీవన కొరకై ప్రయాణించిన యాకోబు పట్ల దేవునికి ఉన్న గొప్ప ఉద్దేశం జాగ్రత్తగా వినండి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మందిరానికి పునాది వేసి మేనమామ ఇంటికి వెళ్ళగానే మేనమామ గొర్రెల మందలు, మేకల మందలు, పశువుల మందలు, ఒంటెల మందలు అభివృద్ధి, కుటుంబం సమాధానం కలిగి సమాధాన మార్గంలో నడుస్తుంటే ఆశ్చర్యపోయి, ఏందిరా ఇది, అగోచరముగా ఆ పూటకు ఆకలికి వచ్చే ఈ కుటుంబం ఈరోజు ఇంతగా ఎదిగిపోతుందని శకునము చూయించుకుంటే శకునగాడు చెప్పాడు, నీ ఇంటికి వచ్చిన మీ మేనల్లుడు పక్షాన దేవుడు ఉన్నాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరానికి పునాది వేసి ఆ మందిరము కట్టాలని ఆసక్తి కలిగిన ఒక వ్యక్తుడికి ఉన్న దేవుని కృప ఇది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అట్టి ఆసక్తి ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే కలిగి ముందుకు సాగుతారో అట్టి వారు ఏ ఇంటిలో అడిగి పెట్టినా కుటుంబానికి దీవెన ఉంటది. ఆమేన్, ఆమేన్. నాకెందుకులే మందిరం కట్టబడ్డ, నాకెందుకులే మందిరానికి ఇచ్చుట, నాకెందుకులే మందిరముకు సహకరిస్తున్న వాళ్ళకు కూడా మీకేం పని పాట లేదా? ఏదైనా పని చేసుకోవచ్చుగా. ఈ మందిరానికి ఏంది ఇంత తిప్పలు పడుతున్నారు, ఇంత శ్రమ పడుతున్నారని కొంతమంది దుష్టుని ఆలోచన కలిగి దుష్టిని మనస్భావాన్ని ధరించుకొని చెప్పగలిగిన వ్యక్తులు కొందరు ఉంటారు. వాళ్ళు కూడా క్రైస్తవులనే పేరు పెట్టుకుంటారు, మేము కూడా దేవుని పిల్లలమే అని నామకరణం చేసుకుంటారు. దేవుని పిల్లారా, అలాంటి వారి పక్షాన దేవుని కృప నిలవదు, దేవుని ఆత్మ క్రియ చేయదు. దేవుని మందిరము కట్టబడాలనే ఆసక్తి, దేవుని మందిరం నిలబడాలనే ఆసక్తి, దేవుని మందిరము ద్వారా దేవునికి మహిమ రావాలనే ఒక ఆసక్తి కలిగి ముందడిగేసి ప్రయాణించే వారి పట్ల ఉన్న దేవుని కృప ఎంత అద్భుతమైనదో తెలుసా? ఆమేన్, హల్లెలూయా. దేవునికి మందిరానికి పునాది వేసి దాన్ని కట్టగలిగేది ఎందుకో తెలుసా? యెహోవాకు మహిమ తీసుకురావడానికి, యెహోవా ప్రభావము, ఆయన ఘనతను తెలియజేయడానికి. ఆమేన్, ఆమేన్. ఆయన గుంపు ఉన్నదిరా, ఆయన పిల్లలు ఉన్నారా, ఆయన వారసులు ఉన్నారా, పరలోక సంబంధులు ఉన్నారా, అందుకే వాళ్ళు కలిసి మందిరాన్ని స్థాపించారా ఇక్కడ అని ఒక పేరు, అది దేవునికి మహిమ తెస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు దేవుని మందిరం పట్ల కలిగి ఉన్న ఆసక్తి
ఒక్కడే ఒంటరి. ఆయన ఎప్పుడైతే ఒక భయంకరమైన విగ్రహారాధికుడైన అన్యుడైన లాబాను ఇంట అడుగుపెట్టాడో, ఆ ఇల్లు దీవించబడట చూసి శకునగాని దగ్గరికి వెళ్ళి శకునం చూపిస్తే, నీ మేనల్లుడైనటువంటి యాకోబు పక్షాన దేవుడు ఉన్నాడయ్యా, ఆ దేవుడే నీ ఇంటిని అభివృద్ధి చేస్తున్నాడు. ఆమేన్. మందిరానికి పునాది వేయగలిగిన స్థాయి ఉన్న వ్యక్తికి దేవుని కృప ఎలా ఉందో చూడండి. ఈరోజు ఇక్కడ మందిరానికి పునాది వేసే రోజు చాలా మందికి చెప్పాం, కొంతమంది ఉండలేడ. అది ఎంత బాధాకరమో తెలుసా, నిర్లక్ష్య వైఖరో తెలుసా. దేవుణ్ణి కాదని ఏం సాధించలేవండి నువ్వు, ఇది పక్క. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమని ప్రార్థన చేస్తావు? సాయంకాలం దేవుడి సన్నిధిలో నిద్రకు ముందు మోకాళ్ళే చేతులు ఎత్తావు కదా, ఏమని ముఖం చూపించుకుంటావు దేవునికి? అయ్యా, నీ మందిరానికి పునాది వేసేటప్పుడు నేను లేనని చెప్పుకుంటావా? లేదంటే నీతి న్యాయాలు పాటించట్లేదని చెప్తావా? లేదంటే అయ్యా, మందిర నిర్మాణం కొరకు ఆసక్తి లేనివాడను, లేని వ్యక్తురాలని చెప్తావా? ఇవి కాదండి. ఆయన సన్నిధికి వచ్చి మోకాళ్ళే చేతులు ఎత్తగలిగితే ఆయన నిన్ను బట్టి సంతోషించాలి. ఆమేన్. నువ్వు ఎక్కడ మోకరిస్తావో అక్కడికి ఒక నిచ్చెన దిగాలి పరలోకం నుండి. దేవదూతలు ఆకాశం నుండి దిగి నీ దగ్గరికి రావాలి. ఆ నిచ్చెన పైన దేవుడు నిలబడి నిన్ను చూస్తుండాలి. ఆమేన్. ఈ అనుభవం ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. యాకోబయ్య ఇంటికి వెళ్ళగానే ఇల్లు దీవించబడది. ఎందుకంటే దేవుని మహిమ కొరకు ఒక మందిరానికి పునాది వేసి వచ్చాడు ఆ ఇంటికి. ఆమేన్ ఆమేన్. ఆ తర్వాత 20 సంవత్సరాల అనంతరము ఇక మేనమామ అంటున్నాడు, మేనమామని ఈయన కూడా అడుగుతున్నాడు, నాకు ఇన్ని సంవత్సరాలు పనిచేస్తే ఏమిచ్చావయ్యా అంటే, మేనమామ అన్నాడు, మచ్చలు కలిగినటువంటి మేకలు, మచ్చలు కలిగినటువంటి గొర్రెలు, నల్లటి గొర్రె పిల్లలు అవి తీసుకో, అవి ఆ మందలో ఏరితే కనీసం అక్కడక్కడ ఒకటో రెండో వచ్చినట్టున్నాయి. ఇక ఈయన ఏం చేశాడో తెలుసా, ఆ అరణ్యంలో ఉన్న జంగిశాల అనేటువంటి ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు బెరడు తీసి వాటిని నీళ్ళల్లో పెట్టి, ఈ గొర్రెలు మేకలు వెళ్ళినప్పుడు, నీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు ఆ చారలు కలిగినటువంటి జంగిశాల ఆ చెట్టు యొక్క చువ్వలను చూసి అవి పిల్లలు కనడం కూడా చారలు కలిగిన పిల్లలే ఇస్తూ వచ్చాయంట. అలాగా లాబాను యొక్క మందల కంటే యాకోబయ్య మందలే అధికమైతూ వస్తున్నాయంట. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. యాకోబయ్యను దేవుడు దీవిస్తున్నాడు, ఆ మందలను దీవిస్తున్నాడు. కనేటువంటి గొర్రెలైనా మేకలైనా పశువులైన చారలు కలిగిన పిల్లల్నే కంటున్నాయి. స్తోత్రం, హల్లెలూయా. అలా కంటా ఉన్నాయి. కాస్త అభివృద్ధిగా లేసే స్థితికి వచ్చేసరికి దేవుడు ఒక రోజు మాట్లాడుతున్నాడు యాకోబుతో. ఏమని తెలుసా, యాకోబు, నీవు నీ ఇంటి వారు ఈ దేశాన్ని విడిచి తిరిగి మరలా నీ దేశానికి వెళ్ళి ఏ స్థలములో అయితే మీ అన్నయ్య కత్తి పట్టుకొని నిన్ను వెంటాడి చంపాలని చూసినప్పుడు ఒక అరణ్య ప్రాంతానికి చేరి అక్కడ నిద్రపోయే కలగని ఒక రాయి వేసి, ఆ రాయి పైన తైలం వేసి, ఇది వేరొకటి కాదు, ఇది దేవుని మందిరం అని బేతేలు అని పేరు పెట్టి వచ్చావు కదా, ఆ స్థలములో బలిపీఠం కట్టాలి నువ్వు అని చెప్పాడు దేవుడు. సరే మంచిదయ్యా అని 20 సంవత్సరాలు ప్రయాసపడి కష్టపడి సంపాదించుకున్న దాన్ని పక్కన పెట్టి 20 సంవత్సరాలు ఏ ప్లేస్లో అయితే జీవించాడో, ఎక్కడ ఇల్లు కట్టుకున్నాడో, ఎక్కడ పెళ్లి చేసుకున్నాడో దాని అంతటిని విడిచి
కేవలం ఒకే ఒక్క దాని కొరకు. దేనికి? దేవుని మందిరంలో బలిపీఠం కట్టాలి. దాని కొరకు ప్రయాణమయ్యాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 20 సంవత్సరాల ప్రయాస, చెమటోడ్చి కష్టపడి పేడ ఎత్తి సంపాదించుకున్న సమస్తాన్ని నిర్లక్ష్యపరిచి, గురి ఒక్కటే, గమ్యం ఒక్కటే, లక్ష్యం ఒకటే, దేవుని మందిరం అన్న బేతేలులో బలిపీఠం కట్టాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, తన భార్యలను, పిల్లలను, తన ఉపపత్నులను ఎంటబెట్టుకొని, కొన్ని మందలు ఎంటబెట్టుకొని ఇక ప్రయాణమైతూ 20 సంవత్సరాలు బతికిన ప్రాంతాన్ని విడిచి ప్రయాణమయ్యాడుగా. ప్రయాణమైతూ ఉన్న సందర్భంలో తనకొక భయంకరమైన వార్త వినిపించింది. ఏంటయ్యా అంటే, తన అన్న అయినటువంటి ఏశావు 400 మందిని వెంటేసుకొని కత్తులు కటారాలు తీసుకొని నిన్ను చంపడానికి వస్తున్నాడంటే భయపడిపోయి, వణికిపోయి యోర్దాను నది తన గొర్రెలను, మేకల మందలను దాటించి, అప్పుడు అవన్నీ నిండు చూలాలతో ఉన్నాయంట పాపం. వాటన్నిటిని మెల్లగా దాటించి పిల్లలను, తన భార్యలను ఆ ఒడ్డుకు చేర్చి ఒక్కడే యోర్దాను నది యువతల అరణ్యములో మిగిలిపోయి రాత్రంతా ఒక్క మాట మీద దేవునితో పోరాడాడు. నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఇజ్రాయేలుగా మార్చయ్యా, యాకోబు అనే నామం తీసేయ్యా అని రాత్రంతా కన్నీళ్లతో దేవుడి సన్నిధిలో గోచాడుతున్న ఆ సమయాన దేవుడు ప్రత్యక్షమై, ప్రార్థన ఆపురా అంటే ఆపట్లే, ప్రార్థన ఆపయ్యా అంటే ఆపట్లే. దేవుని చేతిలో ఉన్న ఒక దుడ్డు కర్ర తీసుకొని తొంటి నరం మీద కొడితే ఎముక విరిగి ఆ నరము వాసిపోయిందంట. నడవడానికి కావట్లేదంట. తన తొంటి నరము వాసిపోయినా, ఎముక విరిగిపోయినా దేవుడి సన్నిధిలో గోజాడుతూ చివరిగా దేవుడి చేత ఆశీర్వాదం పొంది యాకోబు అనే నామాన్ని మరుగుపరిచి ఇజ్రాయేలుగా పేరు ప్రఖ్యాతలు గాంచాడు. ఆమేన్, హల్లెలూయా. అదైన అనంతరమే ఆ కాలు విరిగిపోయినా, నరము తెగిపోయినా, దాని అనంతరమే ఒక్కడే లేచి నిలబడి చూస్తుంటే తన అన్న ఏశావు కత్తులు కటోరలు పట్టుకొని 400 మందిని తీసుకొని వస్తుంటే, దేవుని పిల్లారా, ఆ అన్నకు ఇవ్వడానికి విలువైన కానుకలు పెట్టాడంట. చదవండి, ఆదికాండము తన అన్నకు కానుక 32వ అధ్యాయం 14-15 వచనాలు. ఆదికాండం 32వ అధ్యాయం 14-15 వచనాలు. 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని, అగో ఈ మందను ఎవరికి కానుకగా? మామూలు కానుకనా ఇది? మామూలు కానుకనా? స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. మామూలు కానుకనా? 200 ఏంటివి? ఫస్ట్ జర మంచి చదువురా, యాక్టివ్ ఉండు. 200 మేకలు. 200 మేకలు అంటే మామూలుగానా? తర్వాత 20 మేకపోతులు అంటే మామూలునా? అలా చూసుకుంటూ వెళ్తే ఆయన తీసిన కానుక తన అన్నకి ఇవ్వడానికి. ఎందుకంటే ఇవి తీసుకెళ్ళి అన్న చేతిలో పెడితే కాస్త కూల్ అవుతాడేమో మా అన్న, కాస్త నా మీద దయ చూపుతాడేమో, నా పిల్లల పైన, భార్యల పైన దయ చూపుతాడేమో, చంపకుండా వదిలేస్తాడేమో అని కానుక తీసి సిద్ధపరిచి ఆ మందలను వేరుపరిచి పనులను పెట్టి, మా అన్నయ్య రాగానే వీటిని అప్పగించండి. ఆ అన్నయ్య రాగానే తీసి అప్పగించాడు. వాళ్ళ అన్నయ్య వచ్చి ఏం చంపలే, కొట్టలే, కాగులించుకొని ముద్దాడి
ఆ కానుకలు తీసుకొని వెళ్ళిపోయాడు. దేవుని పిల్లారా, ఒక్కసారి ఆలోచించండి. 20 సంవత్సరాలు జీవించిన ప్రాంతాన్ని విడిచాడు, కట్టుకున్న ఇంటిని విడిచాడు, చివరిగా దేవుడి సన్నిధిలో కాలు విరగొట్టుకున్నాడు. నరము తెగిపోయినా కానీ దేవుడి సన్నిధిలో పోరాడాడు. విలువైనటువంటి కానుకలు తన దగ్గర ఉన్నదానికి మించి తన అన్నకు ఆ కానుక సమర్పించాడు. అంత మాత్రమే కాదు, తర్వాత దేవుని పిల్లరా, ఈ ఆదికాండం 34వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ఇక్కడ తన కుమార్తెను పోగొట్టుకున్నట్టుగా ఉంది. తన ఏకైక కుమార్తె అయిన దీనాను ఆయన ఆ బేతేలుకు ప్రయాణంలో మధ్యలో ఒక రాజు, ఆ రాజుగారి కుమారుడైనటువంటి షెకెము, వాడు ఆ అమ్మాయిని పాడు చేశాడు. దేవుని పిల్లారా, భయంకరమైన బాధ, చివరికి తట్టుకోలేక ఆ చెల్లెలు చనిపోయింది. ఇవన్నీ దేని కొరకంటే దేవుని మందిరమైనటువంటి బేతేలులో బలిపీఠం కట్టడానికే ఈ ప్రయాణము. ఆ ప్రయాణములో ఈ శ్రమలు అనుభవించుట. పెళ్లి చేసుకోవడానికి కాదు, ఇల్లు కట్టుకోవడానికి కాదు ఈ ప్రయాసంతా. దేవుని పిల్లారా, అంటే దేవుని మందిరములో బలిపీఠం కట్టాలంటే దాని వెనకాల ఎంత త్యాగం ఉందో చూడండి, దాని వెనకాల ఎంత ప్రయాసం ఉందో చూడండి. దేవుని పిల్లారా, తర్వాత కుమార్తెను పాతి పెట్టేసి పిల్లలను తీసుకొని ప్రయాణమై వెళ్తూ గిల్గాలు కొండ మీద గుడారం వేసుకుంటే అక్కడికి తన మేనమామ కొందరిని తీసుకొని వచ్చి యాకోబును లాక్కొని వెళ్తుంటే ఆ రాత్రంతా యాకోబయ్య ఏడుపు. అయ్యా, నన్ను నా ఇంటిని కాపాడయ్యా, నా మేనమామైన లాభంతో మాట్లాడయ్యా అని ఏడవడమే. ఈ ఏడుపంతా దేనికయ్యా అంటే దేవుని మందిరమైన బేతేలులో బలిపీఠం కట్టాలి. అప్పుడున్న భక్తుల ప్రయాస, వారి ఆనందం ఎవరు, వారి సంతోషం ఎవరు, వారి ఆస్తులు ఎవరు? దేవుడే అండి, దేవుడే. ఈరోజు మన మనసులు కూడా మారునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని మందిరానికి నువ్వెంతో నిర్లక్ష్యం చేస్తావు, ప్రార్థన జీవితానికి ఎంత నిర్లక్ష్యం చేస్తావు. కనీసం దేవుడి సన్నిధిలో మోకరించి చేతులు ఎత్తాలంటేనే నీకు చాలా నిర్లక్ష్యం. కానీ దేవుని పిల్లారా, యాకోబయ్య దేవుడి మందిరంలో బలిపీఠం కట్టడానికి తను పడుతున్న ప్రయాస చూడండి. ఆస్తులు పోగొట్టుకుంటున్నాడు, ఐశ్వర్యాలు పోతున్నాయి, కట్టుకున్న ఇల్లు పోయింది, అరణ్య యాత్ర, నిద్ర లేకుండా ప్రయాణం. ఏదో అడవిలో ఏడైనా ఒక నీటి ఊటి ఉంటే అక్కడ గుడారాలు వేసుకున్న నీళ్లు తాగుతూ మరల 2 రోజుల తర్వాత ప్రయాణం. తర్వాత శత్రువులు ఎదురైతుంటే ఆ శత్రువులకు తన ఆస్తిలో భాగం ఇచ్చి వారిని తృప్తిపరిచి వారి నుండి ఎలాగలాగా తప్పించుకొని మరలా ప్రయాణం. ఒక్క పూట సంతోషంగా తిన్న రోజు లేదు, ఒక రోజు బెడ్ పైన కాళ్ళు చాపుకొని హ్యాపీగా నిద్రపోయిన రోజు లేదు, ఒక్కరోజు తన బంధువులతో స్నేహితులతో ఇంటి వారితో కలిసి మంచిగా ఒక మేకను కోసా లేదా కోడిని కోసా ఓ పండుగ చేసుకున్నది లేదు. నిద్ర ఆహారాలు మాని, సరైన వస్త్రాన్ని మాని, రాత్రి పగలు ప్రయాణం చేస్తూ అనేక శత్రు బాణాలను తట్టుకుంటూ, ఆస్తులు పోయినా సరే, ఐశ్వర్యాలు పోయినా సరే, పిల్లలు దూరమైనా సరే, గురి ఒకటే, దేవుని మందిరములో బలిపీఠం కట్టాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎంత ఖచ్చితమైన తీర్మానమో చూడండి, ఎంత ఖచ్చితమైన తీర్మానమో. యాకోబయ్యది కాలు విరిగిపోయినా, బిడ్డ దూరమైనా, ఒక కామాంతుడు తన బిడ్డను తన కళ్ళెదుటి తీసుకెళ్ళిపోయి పాడు చేసి అన్యాయంగా చంపేస్తున్నా తన గురి గమ్యం ఒకటే, బేతేలుకు చేరాలి, అక్కడ బలిపీఠం కట్టాలి. అమ్మో, ముందుకెళ్తే ఇంకెన్ని బాధలు వస్తాయో,
అమ్మా ముందుకెళ్తే ఇంకెన్ని శ్రమలు వస్తాయో, అమ్మా ముందుకెళ్తే నా ఇంటిలో ఇంకెందరు దూరం అవుతారో అని ఆ భయం కలిగి వెనకకు మల్లలే. ఏది ఏమైనా దేవుని మందిరంలో బలిపీఠం కట్టవలసిందే, అక్కడికి చేరవలసిందే. ఆమెన్, ఆమెన్. దేవుని పిల్లారా, తర్వాత ప్రయాణమై ఇంకా కాస్త ముందుకు సాగి ఇక బేతేలు, ఎక్కడైతే రాయి వేసి నూనె వేసి ఇది బేతేలు అంటే ఇది దేవుని మందిరం అని పేరు పెట్టి వచ్చాడే, ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోయి 20 సంవత్సరాలు దాటిపోయింది. మరలా ఆ బేతేలుకు వచ్చి అంటున్నాడు, అంత దూరంలో ఉన్నప్పుడు తన భార్యలను, ఉపపత్నులను, పిల్లలను ముందు నిలబెట్టి ఒక విలువైన మాట అంటున్నాడు. చదవండి, ఆదికాండం 35వ అధ్యాయం 2-3 వచనాలు. జాగ్రత్త వినాలి. 2-3 వచనాలు. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్న వారందరితోనూ మీ యొద్ద ఉన్న అన్య దేవతలను తీసి పరవేసి మిమ్మను మీరు శుచిపరచుకొనుడి, మీ వస్త్రములను మార్చుకొనుడి, మనము లేచి బేతేలుకు వెళ్ళుదము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఇన్ని శ్రమల గుండా ప్రయాణమై అంత దూరాన బేతేలు కనబడుతుంటే, ఎక్కడైతే రాయి పునాది వేశాడో, ఎక్కడ రాయి పైన తైలం వేశాడో ఆ బేతేలు ప్రాంతము ఒక చెట్లతో నిండిపోయింది. ఒక అరణ్య ప్రాంతం, అది కిక్కరెనపు అరణ్యం. అది ఆ ప్రాంతం కనబడుతుండగా తన ఇంటి వారిని నిలబెట్టి అంటున్నాడు, మనం బేతేలు దగ్గరకు వచ్చాము, అది వేరొకటి కాదు, అది దేవుని మందిరము. కనుక మీ దగ్గర ఏమైనా అన్య దేవతలు ఉంటే తీసి పడేయండి, మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి, మీ వస్త్రాలు మార్పిడి చేసుకోండి. ఎందుకంటే మనం వెళ్తుంది ఎక్కడికో తెలుసా? బేతేలు, దేవుని మందిరంలో బలిపీఠం కట్టడానికి. తన ఇంటి వారికి ఎంత చక్కగా చెప్పుకున్నాడు. దేవుని పిల్లలారా, దేవుని మందిరంలో బలిపీఠం కట్టాలంటే అంత ఆషామాష కాదు, అంత ఆషామాష కాదు, అంత తమాషా కాదు. ఏదో నువ్వు మందిరానికి బండి మీద టర్రున పరిగెత్తుకొచ్చి మోకాళ్ళేసి చేతులెత్తి స్తోత్రమయ్యా అని చెప్పేసి 2 ముక్కల వాక్యం మీరు వెళ్ళిపోతే కనీస భయం లేదు దేవుని ఎడలని కానీ తెలుసుకోవచ్చు. అది కాదు. దేవుని మందిరానికి నువ్వు వచ్చినప్పుడు, ఇక్కడ బలిపీఠం కట్టేటప్పుడు దాని వెనుకాల ఉన్న ప్రయాస, యాకోబయ్య ప్రయాస చూచారుగా. కాలు ఎముక విరిగిపోయింది, తుంటి నరం తెగిపోయింది, కన్న బిడ్డ దూరం అయిపోయింది. దేవుని పిల్లారా, బంధు బలగం దూరం అయిపోయింది, కట్టుకున్న ఇల్లు వదిలిపెట్టబడ్డది. మధ్యలో ఒక శత్రువు కలిస్తే విలువైన కానుకలు, కష్టపడి చెమట వచ్చి సంపాదించుకున్న మందలు తీసి చేతిలో పెట్టడం జరిగింది. ఇవన్నీ దేని కొరకు? మందిరంలో బలిపీఠం కట్టడానికి. నన్నెవరైనా ఆపేస్తారేమో, లేదా నేనెక్కడైనా పడిపోతానేమో, అవన్నీ జరగకుండా క్షేమంగా బేతేలుకు చేరాలి, బలిపీఠం కట్టాలి, ఆ తర్వాత ఏమైనా సరే. ఆమేన్, ఆమేన్. ఇది ప్రయాస. అటు తర్వాత బైబిల్ వాక్యం సెలవిస్తుంది, ఆదికాండం 35వ అధ్యాయం 6-7 వచనాల్లో బలిపీఠం అంటే బేతేలుకు చేరాడు, ఆ మందిరంలోకి వెళ్ళాడు, అక్కడ బలిపీఠం కట్టాడు, బలిపీఠం మీద శ్రేష్టమైన అర్పణ పెట్టాడు, దేవునికి అర్పించాడు, కుటుంబంతో సహా సంతోషించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఒక కొత్త పేరు పెట్టాడు ఆ ప్రాంతానికి. ఏం పేరు? ఎల్ బేతేల్, ఎల్ బేతేల్. ఆమేన్, ఆమేన్. దేవుని మందిరములో బలిపీఠం కట్టడానికి ఒక వ్యక్తి ప్రయాస. మందిరంలో బలిపీఠం కట్టడానికి ఇంత ప్రయాస ఉంటే మరి మందిరం కట్టడానికి ఇంకెంత ప్రయాస ఉండాలి? మందిరం కట్టడానికి ఇంకెంత ప్రయాసపడాలి?
దానిలో ఉన్న రుచి భావము, దాంట్లో ఉన్న ఆధిక్యత, దాంట్లో దేవుని కృప ఎరగని వ్యక్తులకైతే, అందుకే ఒక సామెత ఉందిగా, ఎడ్డేనికి ఏం తెలుసురా అని అంటారు కదా. దేవుని మందిరం విలువ తెలిసినోనికి, దాని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వాళ్ళకు, దాని కొరకు ప్రార్థించిన వారి కొరకు, దాని నిమిత్తమై కలలు కన్నవారికి, దేవుని దర్శనం పొందిన వారికి దాని విలువ తెలుస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని మందిరంలో బలిపీఠం కట్టడానికే యాకోబయ్య పడిన ప్రయాస అంత ఉంటే, అన్ని ఆస్తులు వదులుకోగలిగితే, అంత ప్రయాస పడితే, చివరికి ప్రాణం పోయినా సరే బలిపీఠం కట్టాలని ముందుకు సాగితే, మందిరం కట్టడానికి ఇంకెంత ప్రయాస ఉంటుంది, ఇంకెంత ప్రయాస ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఏసీ గదులలో కూకొని కడితే మందిరం కాదండి అది. దేవుని పిల్లరా, దాని కొరకు మోకాళ్ళు అరగాలి, చెమట విడవాలి, కన్నీరు కార్చాలి, కాలి నడకన నడవాలి, అవసరమైతే వర్షానికి తడవాలి, మంచుకు తడవాలి, ఎండకు ఎండాలి, అవసరమైతే ఆకలికి చావాలి, అవసరమైతే జాగారాలు చేయాలి. దాని గుండా కట్టబడ్డ మందిరమే పరలోక గవినిగా మార్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. మందిరం అంటే ఏదో కాదండి. మందిరం అంటే ఏందో తెలుసా? పరలోక రాజ్యానికి ఒక గవిని, మొదటి గవినే మందిరము. ఆమేన్. అదే అంటాడు ఎవరు? యాకోబయ్య. ఎక్కడుంది ఆ మాట? చదువు. ఇది వేరొకటి కాదు, ఇది దేవుని మందిరమే, ఇది పరలోక గవిని. ఆదికాండం 28వ అధ్యాయం ఇలా 17, 18, 19 వచనాలు చదివితే అక్కడ రాయబడ్డది, ఇది వేరొకటి కాదు, ఇది దేవుని మందిరమే, ఇది ఈ స్థలం ఎంత భయంకరమో, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, ఇది పరలోకపు గవిని. ఆమేన్. నువ్వు మందిరంలో సరిగా నిలబడితే, మందిరం పట్ల సరైన ఆసక్తి ఉంటే, అదే నీకు పరలోక గవిని నిన్ను చేర్చేది. ఆమేన్. ఇది ఫ్యాక్ట్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లరా, దేవుని మందిరం అంటే వేరొకటి కాదు, అది పరలోక గవిని. పరలోక రాజ్యానికి నిన్ను చేర్చే గవిని అంటే దానికి మూల కంబము, ద్వారం దేవుని మందిరమే. ఆమేన్, ఆమేన్. ఆ గవిని ఎదుట సాతాను గుమ్మములు, అంటే అదేమో రాయబడ్డది, ఏంది? నరకాగ్ని, పాతాళ ద్వారములు నిలువవంట. ఆమేన్. పాతాళ ద్వారములు ఆ గవిని ఎదుట నిలబడవంట. మందిరము ఎదుట పాతాళ ద్వారాలు నిలబడవండి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట అంటున్నాడు, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనాల్లో, మందిరం అంటే ఏదో కాదు, మందిరం అంటే నీ దేహము, నీ శరీరము. అంటే దేవుని మందిరాన్ని దేంతో పోలుస్తున్నాడు? దేవుని మందిరాన్ని దేవుడు దేంతో పోలుస్తున్నాడు? నీ దేహము నీకు ఎంత అవసరమో, మందిరం కూడా అంత అవసరం నీకు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దీనికి ఎన్ని రకాలైనటువంటి సుఖాన్ని ఇస్తారో, ఎంత పోషిస్తారో. అందుకే అంటున్నాడు, అక్కడ రాయబడ్డది, నీ దేహము దేవుని ఆలయం, దాన్ని ఎవడైనా పాడు చేస్తే వాణ్ణి నేను పాడు చేస్తా. అంటే ఈ దేహముతో దేన్ని పోల్చాడు? దేవుని మందిరాన్ని పోల్చాడు. ఆమేన్, ఆమేన్. దాన్ని ఎవడైనా పాడు చేస్తే వాణ్ణి నేను పాడు చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరం ఎంత విలువైందో చూడు. దేవుడు చెప్తున్న మాట. ఒక ఆయన గురించి 2 మాటలు చెప్పి ముగిస్తానండి, ఎక్కువసేపు ఏం చెప్పను. 1 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 22, 23 వచనాలు చూడండి ఒక్కసారి.
22-23 వచనాలు. ఒక రాజు గారి వైభవం ఎంత గొప్పగా ఉందో చదవండి. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 22-23 వచనాలు. 22-23 వచనాలు. ఏం చదువుతున్నారా? మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 22-23 వచనాలు. గట్టిగా చదవాలి. అగో, ఆయన ఒక్క పూట భోజనానికి ఎంత ఖర్చు ఉంటుందో, ఒక్క పూట భోజనానికి ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజన సామాగ్రి అంట ఎంతనగా 600 తూముల సన్నపు గోధుమ పిండి అంట. 600 తూములు అంటే, ఒక తూము అంటే ఎంత అండి? ఎవరికైనా ఐడియా ఉందా అయ్యారు? ఒక తూము అంటే ఏంటి? నాకు కూడా తెలియదు. కుండెడు అంటే 20 చీరలు, తూము అంటే 2 కుండలు అంట. అంటే 40 చీరలు అయితే ఒక తూము. అలాంటిది 600 తూములు అంటే తక్కువ పిండా ఎక్కువ పిండా? ఎక్కువనే కదా. 6 నెలల 24 అంటే దరిదాపుగా ఎక్కడిది 2000 చిల్లర 2400 చిల్లర తూములు అనుకుంటా. అది 2400 కిలోలు అనుకుంటా. అన్ని కిలోల పిండి, సన్నని పిండి. ఆగో 1200 తూముల ఆగో మళ్ళీ ఇదొక రకమైన పిండి అంట. మొతక పిండి, ఉతక పిండి అంట. అది ఎక్కడి ఉంటుందో మనం చూడలే, దేవునిస్తారు. ఆగో కొవ్విన ఎడ్లు 10 అంట. ఒక ఎద్దు కోస్తే తక్కువ మాంసం పడదా? ఒక కాలనే తింటది. కానీ ఒక పూట భోజనం, అయ్యగారి భోజనము 10 కొవ్విన ఎడ్లు అంట. ఇంకా ముడి ఎడ్ల, విడి ఎడ్లు 20 అంటాయి. ఆగో 100 గొర్రెలు అంట. ఒక పూటకే అంత, 3 పూటలకు ఒక రోజుకి ఎంత ఉంటుంది? ఒక పూట 100 గొర్రెలు. ఇవి కాక ఆగో ఎర్ర దుప్పులంట. ఆగో దుప్పులు కాక ఇంకా జింకలంక. ఆగో కొవ్విన బాతులంట. ఇంకా అమ్మో, మామూలుగా ఉన్నదండి? ఒక్క పూట ఆయన భోజనము, ఆయన పక్కన కూర్చొని తినేవాళ్ళు. ఆయన తినేది ఏడ కొంచెము, కానీ ఆయన ఒక్క పూటకు ఖర్చు పెట్టే సామాగ్రిది మామూలుగా ఉందా? ఇంత గొప్ప రాజునా ఒక్క పూట భోజనానికి ఏంటంటే, ఒక 3 పూటలకి ఎన్ని గొర్రెలు దిగుతాయి? 300 గొర్రెలు. అంటే ఒక రోజు 300 గొర్రెలు దిగాలి. దేవుని పిల్లారా, ఇంత గొప్ప రాజైన సొలొమోను గారంటే దావీదయ్య కుమారుడు, మహాజ్ఞాని. బైబిల్ సెలవిస్తుంది 24వ వచనంలో చూస్తే, ఆయన దినాలలో రాజ్యం అంతా నెమ్మది కలిగి బతికిందంట. 25వ వచనంలో చూస్తే, ద్రాక్ష చెట్ల కింద, అంజూరపు చెట్ల కింద నిర్భయముగా నిద్రపోయారంట. ఆ దేశస్తులు నిర్భయంగా ఉన్నారంట. 26వ వచనంలో చూస్తే, ఆయన ఎక్కడికైనా వెళ్ళాలంటే మామూలుగా ఆయన పరివారమే 40,000 గుర్రపు శాలలంట, 12,000 గుర్రాలంట. ఓరి నాయన, ఆయన రథాలు 12,000 గుర్రాలు, 40,000 గుర్రపు శాలలు అంటే తక్కువనా అండి? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లారా, 30వ వచనంలో రాయబడ్డది, ఆయన అధిక మహాజ్ఞాని అంట. ఇంత గొప్పోడు, అంత సుఖమయంగా జీవిస్తున్నవాడు, ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది. ఏంటో తెలుసా? విలువైన మాట, ₹1,00,00,000 మాట. ఏంటి ఆ ఆలోచన అంటే, ఈ మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, దేవుని మందిరం ఒకటి కట్టాలి. ఆమేన్. ఇంత సుఖంగా బ్రతున్న వాడికి దేవుని మందిరంతో ఏం పనండి? దేవుని మందిరం కట్టాలనే ఆలోచన ఎందుకండి? ఏం తక్కువ అండి? మనం ఒక 2 అంతస్తులు ఇల్లు కట్టుకున్నామంటే, అందులో 2 ఏసీలు పెట్టామంటే, ఓ మంచి కారు కొనుక్కున్నామంటే, నెలకు మంచిగా కొంత గొప్ప రాబడి వస్తుందంటే, దేవుని మందిరం మీద ఆలోచన ఉంటుందా?
దేవుని మందిరం మీద కనీస భయం ఉంటుందా? ఆ, నా లైఫ్ అయితే సాఫీగా వెళ్తుంది ముందుకు. ఈయన దాంట్లో ఒక చిల్లి గవ కాదు. దేవుని పిల్లారా, ఇలాంటి సుఖభోగాలు అనుభవిస్తూ అంత జ్ఞాని అయిన వానికి మదిలో ఒక ఆలోచన ఏంటయ్యా అంటే, దేవుని మందిరం ఒకటి కట్టాలి. ఆమేన్. చదవండి 5వ వచనం. ఆ ఆ ఆ ఆ ఆ ఆ అగో నా దేవుడైన యెహోవా నామ ఘనతకు ఏమంటున్నాడు? నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు నేనొక మందిరము కట్టెదను. ఆమేన్. హల్లెలూయా. ఇంతటి రాజు, ఇంత వైభవము, అంత అలంకరణ, అంతటి ఒక్క పూట భోజనానికి సామాగ్రి లేశం మాత్రం కూడా బీదరికం కనబడని వాడు, అజ్ఞానం లేనివాడు. దేవుని పిల్లలారా, అంత మహాజ్ఞాని అయిన వానికి ఒక ఆలోచన ఏమొచ్చింది? మందిరం ఒకటి కట్టాలి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకు బండ మీద వెళ్ళే సర్పపు జాడ కనుక్కోగలడంట. నడి సముద్రంలో ఓడపు జాడ కనుక్కోగలిగిన మేధావంట. ఆకాశముల ఎగిరిపోయే పక్షి రాజు జాడ కనుక్కోగలడంట. ఒక పురుషునితో కన్యక జాడ కనుక్కోగలడంట. పక్షులతో మాట్లాడగలడంట. జంతువులతో మాట్లాడగలడంట. వృక్షాలతో మాట్లాడగలడంట. అంత జ్ఞానం ఉన్నాడు. అంతటి మహాజ్ఞాని అయిన సొలొమోను 3000 సామెతలు రాసినవాడు. ఒక మదిలో ఆలోచన ఏంటిది? మందిరము ఒకటి కట్టాలి. మరి మనకండి, మనకు ఏదో నామమాత్ర భక్త్యా? స్తోత్రం. హల్లెలూయా. నేను అనేది ఒకటే, ఒక మందిరము కట్టడానికి ఇష్టపడాలి, దాని కొరకు కష్టపడాలి, దాని కొరకు ప్రయాసపడాలి, దాని కొరకు నిలబడాలి. అది దేవుని నామ ఘనత కొరకేగా నువ్వు చేస్తుంది, వేరొక దాని కొరకు కాదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో బయలుదేరి వచ్చినప్పుడు అనగా 6వ అధ్యాయం 1వ వచనం. అక్కడ మందిరం కట్ట ఆరంభించెను. 5:1 అనుకుంటా, చదువు. 6:1 సరే. అక్కడ మరి మందిరము కట్ట ఆరంభించెను. జీపను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింప ఆరంభించెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పిల్లలారా, అంత గొప్ప రాజు ఇంకొక సామ్రాజ్యం ప్రారంభిద్దాం, లేదా కోటలు కడదాం, ఇంకేదో చేద్దాం, ఇంకేదో చేద్దాం, ఇంకేదో చేద్దాం అనే ఆలోచన లేక సమస్తము కలిగిన వానికి ఒక ఆలోచన ఏమొచ్చింది? మందిరము కట్టాలి. ఆమేన్. దేవునికి ఇష్టమైనది ఏందో తెలుసా? ఒక నరునికి దేవునికి చక్కని ప్రేమ కలగజేసేది ఏంటో తెలుసా? ఒక గుంపు మందిరం కట్టి అక్కడ మోకరించి ఆయనకు ధూపము వెయ్యాలి. అది దేవుడు కోరుకునేది. ఆమేన్. ఆమేన్. అందుకే మోషేతో అంటాడు, 30 లక్షల జనాభాను ఐగుప్తులో నుండి నేను విడిపించాను కదా, ఇక వాళ్ళు ఆకాశం నుండి వచ్చే మన్నా తింటూ, బండ నుండి వచ్చే నీళ్లు తాగుతూ హ్యాపీగా ముందుకు సాగడం కాదు, వారు నన్ను ఆరాధన చేయడానికి ఒక మందిరము, అదే ప్రత్యక్ష గుడారం కట్టు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. రా సీనాయి కొండపై కంటే 40 రాత్రులు పగులు సీనాయి కొండ మీద నిలబడితే దేవుడు చెప్తున్నాడు, నాకంటూ ఒక ప్రత్యక్ష గుడారం కట్టు. అక్కడికి జనులు రావాలి, ప్రార్థించాలి, ధూపం వేయాలి, బలులు అర్పించాలి, తన పాపాలు కడుక్కోవాలి. అందుకే మోషే మంచి ప్రత్యక్ష గుడారాన్ని ఒకదాన్ని నిర్మించి
3 భాగాలుగా దేవుడు చెప్పినట్టు విడదీసి, అతి పరిశుద్ధ స్థలంలో మందసము, పరిశుద్ధ స్థలంలో ధూపవేదిక, దీపస్తంభము, రొట్టెల బల్ల, ఆవరణంలో బలిపీఠం, గంగాలం పెట్టి చక్కగా కట్టాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కోరుకునే సన్నిధి అది. ఆమేన్. అందుకే దేవుడు అంటాడు ప్రసంగి గ్రంథం 5:1, మీరు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు జాగ్రత్తగా మీ ప్రవర్తనను చూసుకోవాలి. ఈ ప్రవర్తనను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ రావాలి. ఎందుకంటే అక్కడ ఎవరు ఉంటారు? దేవుని సన్నిధి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అది నేను కోరిన సన్నిధి. ఇది వేరొకటి కాదు, ఇది దేవుని స్థలమే, ఇది దేవుని మందిరమే. అది బేతేలే అని పేరు నామకరణం పెట్టి వణికిపోయారండి అక్కడికి వెళ్ళాలంటే. ఒంటి మీద ఏమైనా ఉన్నాయా? యాకోబయ్య గారి భార్యల పైన, పిల్లల పైన ఒంటి మీద ఏమైనా ముక్కులకు చెవులకు చందమామలని, ఇంకా కాళ్ళకు కిరీటాలని, చెవులకు ఇంకా ఏమంటాయి ఆకు పిల్లలని ఉన్నాయా? స్తోత్రం, హల్లెలూయా. గల్లా ఎగిరేసేది లేదు అక్కడ, స్టైల్ కొట్టేది లేదు అక్కడ, అతిమించి మాట్లాడేది లేదు అక్కడ. సమస్తాన్ని తీసి పక్కన పెట్టి తగ్గించుకొని మోకాళ్ళేసి చేతులేసి బలిపీఠం కట్టవలసిందే. శ్రేష్టమైన అర్పణ దేవునికి ఇవ్వాల్సిందే. అదే దేవుని మందిరం. అక్కడికి బహు భయభక్తి కలిగి రావలసిందే. ఇది తన ఇంటి వారికి యాకోబయ్య బోధిస్తున్న బోధ. ఆమేన్, హల్లెలూయా. అందుకే వారు సమస్తాన్ని తీసి పక్కన పెట్టి దేవుని మందిరానికి గడగడ వణుకుతూ వచ్చి బలిపీఠం కట్టి అర్పణ అర్పించి వారి పిల్లలు ఏమయ్యారండి? దేశాలను ఏలగలిగిన స్థాయికి దిగారు. రాజ్యాలను నడిపించగలిగిన స్థాయి. దేవుని మందిరానుకున్న విలువ అంత గొప్పది. అందుకే సొలొమోనయ్య కూడా సమస్తం ఉన్న ఏం కట్టాలి? దేవుని మందిరం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేము గోడలు కూలాయి, యెరూషలేము దేవాలయము పాడైపోయిందని నెహెమీయాకు తెలవగానే ఒక రాజు గారి దగ్గర పానదాయకుల అధిపతి అయిన నెహెమీయా, ఆయన భోజనపు బల్ల రాజుగారికి అందించేవాడు. అంతటి ఉన్నత స్థానములో ఉండి కూడా ఎప్పుడైతే యెరూషలేము కూలిపోయిందో, యెరూషలేము గోడలు కూలాయో, యెరూషలేములో ఉన్న మందిరము కూల్చబడ్డదని తెలియగానే నెహెమీయా గ్రంథము 1:3-4 చూస్తే నెహెమీయా గారు కన్నీళ్లు విడిచి భోజనం మాని పానం మాని దుఃఖిస్తూ ఏడ్చాడంట గుండెలు బాదుకొని. చదువు ఆ మాట. చెరపట్నబడే వారిలో ఆగో మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినవని, వాటి గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖము సలిపి, అగో దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడు నెహెమీయా. అంటే దేవుని మందిరం పట్ల, యెరూషలేము పట్ల తనకున్న ప్రేమ, ఆసక్తి ఎంత గొప్పదో చూడండి. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లలారా, దేవుని మందిరం కూల్చబడ్డది, యెరూషలేము గోడలు కూల్చబడ్డాయి, గుమ్మములు కాల్చబడ్డాయి అని తెలియగానే అష్షరోషు రాజుగారి దగ్గర గిన్నె అందించేవాడు. సుఖవంతమైన జీవితం, ఏ లోటు లేదు, ఆనందకరమైన జీవితం. ఒకడు ఎవడక్కడ అంటే పరిగెత్తుకొచ్చి అయ్యా అని మాట్లాడి వెళ్ళే స్థాయి, ఆ లెవెల్ స్థాయి ఉన్న దేవుని మందిరపు గోడలు కూల్చబడ్డాయంటే తన దుఃఖం చూడండి. తన ఉద్యోగాన్ని మరచి రాజుగారికి భోజనపు బల్ల ఇచ్చేవా నాకేం తక్కువ అనేది ఆ సుఖాన్ని పక్కన పెట్టి, ఆలోచన పక్కన పెట్టి మందిరము కట్టబట్టకు ఏడ్చిన ఏడుపు మామూలు ఏడుపు కాదండి. ఆయన మామూలు ఏడుపు కాదు. దేవుని మందిరం పట్ల తనకున్న ఆసక్తి. ఎందుకంటే అది ఎవరి సన్నిధి?
దేవుడైన యెహోవా సన్నిధి. ఆ మందిరం ఎందుకు కట్టబడ్డది? దేవుని ఘనత కొరకే, ఇంకా వేరొకటి చెప్పుకోవడానికి కాదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లారా, మందిరం పట్ల ఆసక్తి మనకు ఉండాలి. నిజం ఇది. మీ ఇంటి వారికి కూడా మందిరం పట్ల ఆసక్తి కలుగ చేయాలి. మందిరానికి వెళ్ళే దినాన 100 పనులున్న పక్కన పెట్టు బిడ్డ, పక్కన పెట్టయ్యా, పక్కన పెట్టమ్మా. మందిరం విలువైనది. ఆమేన్. రాజులు సైతం గౌరవించారు, ప్రవక్తలు సైతం గౌరవించారు, యాజకులు గౌరవించారు. సాక్షాత్తుగా సృష్టికి కర్త అయిన ఆ గొప్ప దేవుడైన యేసే మందిరాన్ని గౌరవించాడు. మనం కూడా ఆయన మందిరాన్ని గౌరవించాలి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఉదయకాల సమయంలో మీకు రాగానే చెప్పాను, మందిరాన్ని గౌరవించే వాళ్ళకు కొంతమంది ఎన్ని గంటలకో తెలుసా మందిరానికి రావడం? చిన్నగా బైబిల్ చేతిలో పట్టుకొని ఊపుకుంటూ ఏదో వీళ్ళు పెద్ద భక్తులైనట్టు. కనీసం 3 రోజుల ఎండలో నిలబెడితే దెబ్బకు సొమ్మసిల్లి బీపీ డౌన్ అయ్యి, షుగర్ డౌన్ అయ్యి అడ్డం పడిపోయే స్థితినిది. కానీ మోషే 40 రాత్రులు ప్రగులు సినాయి కొండ శిఖరాన నిలబడి భక్తి చేశాడంటే చూడండి, దేవుడిస్తే ఒక్క దినం కూడా చేయలేం మనం. అంటే ఎంత అలుపులమో భక్తిలో. స్తోత్ర, హల్లెలూయా. కనీసం భయం అని ఉండాలిగా. దేవుని సన్నిధికి సమయానికి రావాలి, సమయాన్ని మోకాలు వేయాలి, సమయానికి దేవుని స్తుతించాలి. యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారు దేవుడైన యెహోవా సన్నిధిలో మేము ఆయన కనబడదాం. దావీదయ్య అంటున్నాడు, నేను నా ఇంటి వారం దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించేవారం. ఆమేన్. నా భోజనపు బల్ల చుట్టూ నా పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. విలువైన దీవెనలను విడిచిపెట్టి లోకానుసారమైన జీవితం కొరకు పరుగులు తీసి 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 ఎవరిని ఉద్ధరించడానికి, దేన్ని ఉద్ధరించడానికి? దేవునికి మహిమ తీసుకొచ్చే పని చేద్దాం, దేవుణ్ణి గణపరచుదాం, దేవుని మందిరం కడదాం, దేవునికి ఘనత వచ్చే పని చేద్దాం. కానీ ఇల్లు కట్టుకున్నట్టే అందు, పెళ్లి చేసుకున్నట్టే అందు, ఇంకేదో లోకానుసారం బతుకుటే అందు ఆసక్తి కలిగి పరుగులు తీయట, అది దేవునికి సమంజసం కాదు నాకు తెలిసి. నిజం. ఇల్లు కట్టుకునేంత ఆసక్తిలో దేవుని మందిరం కట్టుట్లో లేదే. పెళ్లి చేసే ఆసక్తిలో దేవుని మందిరం కట్టే దాంట్లో లేదే. ఒక అన్య కార్యం చేయట్లో చూపించిన ఆసక్తి దేవుని మందిరం కట్టుట్లో లేదే. ఎంత బాధకరమో తెలుసా, ఎంత దుఃఖకరమో తెలుసా. కాబట్టి దేవుని పిల్లారా, దేవుని మందిరము కట్టడానికి అందరూ సాయశక్తుల ప్రయాసపడాలి. ఆ మందిరం విలువ ఎంత గొప్పదో కొంత మీకు దాని విలువ తెలియపరిచాను. మనకంటే ముందున్న భక్తులు మన పితరులు దేవుని మందిరాన్ని ఎంత గౌరవించారో. కనీసం బలిపీఠం కట్టడానికి యాకోబయ్య ఎన్ని కోల్పోయాడో. కానీ బలిపీఠం కట్టేదాకా వదిలిపెట్టలే. కాబట్టి ఒక పట్టుదల కలిగి దేవుడి మందిరం కొరకు మీరు నిలబడాలనేది దైవజనుడిగా నా ఆశ. నేను ఈ రోజు ఉంటే రేపు ఏమైపోతుందో నాకు తెలియదు, కానీ అది మీ పిల్లల 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 తంతె వరకు, అనేక తరాల వరకు అదొక దీవెనగా నిలబడాలి. దేవుని మందిరంలోకి దేవుని మహిమనే వస్తుంది, కానీ ఇంక వేరొకటి రాదు. దేవుని మందిరంలో నువ్వు మోకరించి ప్రార్థిస్తే బలిపీఠమే కట్టబడుతుంది, కానీ ఇంకొకటి కట్టబడదు. దేవుని మందిరంలోకి నువ్వు వెళ్తే ఆయన కాపుదలనే నీకు ఉంటుంది, కానీ వేరొకరి కాపుదల నీకు ఉండదు. దేవుని మందిరం ఇక్కడ పడుట ఈ కాలనీకైనా మీకైనా ఇక్కడ ఉన్న ప్రాంతానికైనా ఎంతైనా దీవెన. ఆమేన్. మోకాళ్ళేసి చేతులెత్తి దేవుని మందిరం పట్ల నిర్లక్ష్య